ఈరోజు ఉగాది పండగ. ఈరోజు ఉగాది పండగ ఎందుకు రుచులు? ఉగాది పండుగ అంటే తెలుగు వాళ్ళందరూ కూడా కలిసి ఎంతో ఆనందంగా ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది అన్నమాట. దాన్ని ఉగాది పండుగగా జరుపుకుంటాం. అసలు మనకి ఎన్ని రుచులు ఉంటాయి? మనకి 6 రుచులు, షడ్రుచులు అంటారు. అవి 1 తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు కూడా కలిపి 6 రుచులుగా చేదు కూడా వేస్తామన్నమాట. సో ఫస్ట్ మనము మన జీవితం ఎప్పుడూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మాధుర్యంగా ఉండడం కోసం మనం ఫస్ట్ తీపిని వేసుకుంటాం, మాధుర్యం కోసం. అలాగే మన లైఫ్ ఎప్పుడూ కూడా మాధుర్యంతోనే ఉంటుందా? అప్పుడప్పుడు చేదు చేదు అనుభవాలు కూడా వస్తాయి కదా. అందుకోసమని మనం మనకి వేప పువ్వుని వేసుకుంటాం చేదు. అలాగే మనం చాలా వరకు అప్పుడప్పుడు మన కోపం వస్తుంది కదా, మనం మన భావావేశాల్ని అదుపులో పెట్టుకోవడం కోసం కారం అన్నమాట. సో ఈ కారం అనే దాన్ని కూడా మిరపకాయలు మనం వేస్తాం. సో మనకి ఉగాది అంటేనే నూతనంగా మామిడికాయతో స్టార్ట్ అవుతుంది కాబట్టి వగరు కోసం మనం మామిడికాయని కూడా వేసుకుంటాం. అలాగే ఇన్ని కలిసినా కూడా మన యొక్క జీవితంలో మనం అన్ని రుచులు కలిపితే ఎన్ని రుచులు ఉన్నా కూడా ఉప్పు అనేది లేకుండా మనకి ఆ పర్పస్ అనేది ఉండదు. సో ఉప్పుని కూడా వేసుకొని ఇవన్నీ కలిపి సో పులుపుని కూడా వేసుకోవాలి. ఎందుకంటే జీవితంలో చేదు అనుభవాలు ఉంటాయి, తీపి అనుభవాలు కూడా ఉంటాయి. 2 కలగలిపి మనం ముందుకి వెళ్ళాలి. సో పులుపుని కూడా మనం చింతపండు రసాన్ని కూడా వేసుకుంటాం. సో ఇవన్నీ కలిపి మనం చక్కగా ఉగాది పచ్చడి చేసుకొని మనం ఫస్ట్ ఒక భగవంతుడి దగ్గర పెట్టి మనందరం కూడా ఖచ్చితంగా ఉగాది రోజు ఈ యొక్క 6 రుచుల్ని తప్పనిసరిగా మనందరం కూడా టేస్ట్ చేయాలి. ఇది లైఫ్ అంతా కూడా మనం ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అన్ని అనుభవాల్ని కలిపి ఏ యొక్క అనుభవాన్ని కూడా మనం తీసుకొని దాని నుంచి తట్టుకోగలిగే ఒక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా మనము సాగించాలన్నమాట. ఉగాది అనేది అన్ని రుచులు కలియకే. హ్యాపీ ఉగాది అందరికీ కూడా. మీరు కూడా చెప్పండి. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ.